ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మనకి భగవంతుడు నోరు ఇచ్చింది ప్రశ్నించడానికి. ప్రజల తరపున పోరాడే సత్తా ఉండి మాట్లాడగలిగే వాడిని నాయకుడు అంటారు. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వ్యక్తిగత హరణానికి పాల్పడటం అదే పెద్ద గొప్పతనం. అదే నాలో ఉన్నటువంటి ఒక గొప్ప విధానాన్ని ఇదే జర్నలిజం అనుకుంటూ కొంతమంది మురికి జర్నలిస్టులు అదే ఆలోచనతో బతుకుతున్నారు. ఇంకొంతమంది ప్రశ్నించడం అంటే ఒక నాయకుడికి సేవ చేయటం, అట్లాగే సమస్యల మీద పోరాటం అంటే ఒక నాయకుడికి పబ్లిసిటీ ఇచ్చుకోవటం, లేకపోతే ఎవరినో తిడితే మనం హైలైట్ అవుతామనేటువంటి భ్రమల్లో బతికే వాళ్ళు ఇంకొకరు. అలాంటి వ్యక్తులు నిన్న ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసి అతన్ని తెలంగాణ నుంచి ఏదైతే పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ కొంతమంది జై భీమ్ పార్టీ అంటూ కొంతమంది వ్యక్తులు, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగు ధరించినటువంటి ముసుగు వీరులంతా కూడా అక్కడికి వెళ్ళి హల్చల్ చేశారు. ఆ తర్వాత ఒక ఆమె ముందు మైక్ పెట్టారు. అబ్బో ఆమె బిల్డప్, ఆమె ఇచ్చే మాటలు అంతా ఇంత కాదు. ఒకసారి ఆ బిల్డప్ మాటలు ఏంటో ఒకసారి విన్న తర్వాత దాని గురించి మనం ప్రశ్నిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే ఒకసారి చూద్దాం. ఆమె బిల్డప్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆమె ఏదో సమాజానికి పెద్ద ఉద్ధరించేస్తున్నా, నా అంతటో లేరు అనేటువంటి భ్రమల్లో బతుకుతుంది ఆమె. కానీ ఆమె ఏందో అనేది కాకినాడలో చాలామందిని అడిగితే తెలుస్తుంది. సరే ఒకసారి చూద్దాం, చూడండి. ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జ ఐశ్వర్యాయే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్టులు చేస్తావు, నన్ను RRR గాడు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నీ అబ్బసొబ్బే ఉన్నా అనుకున్నావే ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే లోకల్ ఇక్కడ మేము. నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లే. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళు, నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు, 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అంటే చేతగాని చవట దద్దమ్మ. దీన్ని ఏమంటారు? దీన్ని ప్రశ్నించడం అంటారా? దీన్ని ఏమంటారంటే, నన్ను అరెస్ట్ చేస్తే నాకు పొలిటికల్గా మైలేజ్ వస్తుంది, నాకేదో పెద్ద సింపతి వస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద పదవి వస్తుంది, అట్లాగే మా దళితుల మీటింగ్ ఎక్కడ జరిగితే నన్ను పిలిచి నన్ను ఆహ్వానించి మాట్లాడిస్తారు అంటే పొలిటికల్ మైలేజ్ కోసం, మీకు మీరు ఎస్టాబ్లిష్ అవటం కోసం కావాలనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మీరు. ఆ ప్రశ్న రావణ్ గాడు అంతే, వాడు అలాగే మాట్లాడాడు. నిన్న అరెస్ట్ అయ్యాడు. ఇవాళ పొద్దున్నే మన అడాకురోడ్డు జడాశ్రావణ్ వెళ్ళిపోయి వాదిద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. తీరా ఏమైపోయింది? అక్కడ రిలీజ్ అయినామంటే 2025లో ఎక్కడో సర్పవరంలో కేసు నమోదైందంట. బయటికి రావటం గద్ద పిల్లని కానీ కోడి కానీ గోడి పిల్లని కానీ గద్ద పిల్ల దన్నుకుపోయినట్టు దానికి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రశ్నించండి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించవచ్చు, కానీ ప్రశ్నించేదానికి వ్యక్తిగత హరణానికి పాల్పడేదానికి. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక డిప్యూటీ స్పీకర్ గారిని రఘురామకృష్ణ RRR గాడు, అదేంటి గాడేంటి? వయసులో పెద్ద, సరే వయసుకు మర్యాద ఇవ్వలేదు, తీసి పక్కన పెట్టేసి. కనీసం ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు, పదవికి కూడా మర్యాద ఇవ్వవా? పదవికి మర్యాద ఇవ్వరు, వయసుకు మర్యాద ఇవ్వరు, రాజ్యాంగానికి మర్యాద ఇవ్వరు. దేనికి మర్యాద ఇవ్వకుండా ప్రశ్నిస్తున్నాం. ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు? ఎట్లా ప్రశ్నిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ని బట్టి మీరు ప్రశ్నిస్తున్నారు. ఏంటి? మీరు బాగా హల్చల్ చేయండి అమ్మా, లోపల పెట్టి అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తే మీకుండా దళిత ఓట్లు తెలుగుదేశం పార్టీకి అంటే కూటమికి దూరంగా జరుగుతాయి, అవి మాకు ఫేవర్ అవుతాయి అంటే ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం మీరు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు నిన్న ఈ రకంగా వాగింది కదా. రాత్రి 9:25 కాకినాడ 221 పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1000 మంది జనసేన వీర మహిళలు నా ఇంటి మీదకి వచ్చారండి, నన్ను కాపాడండి, నేను అందుకే ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమని నేను అక్కడ పోలీసుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని. 1000 మంది నీ ఇంటి మీదకి వస్తే ఆ వీడియోలు వేయి. నీతో 1000 మంది వస్తే అసలు నువ్వు కనీసం తట్టుకోగలుగుతావా? కనీసం భవిష్యత్తు అనుకోవటం ఏంటంటే, ఈమెకి సోషల్ మీడియాలో హైప్ అవటం కోసం మానసికంగా ఆమె నాకేదో పెద్ద, నా వెనకాల పెద్ద నాయకత్వం ఉంది, నన్ను చూసి అందరు ఇష్టపడుతున్నారు, నాకేదో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్ట్ వస్తుందేమో, ఎస్సీ కోటాలో నన్ను ఎమ్మెల్యే చేస్తారేమో భ్రమలో బతుకుతున్నావు.
బొజ్జా ఐశ్వర్యమ్మ అంత సీన్ లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎగిరి 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 పడ్డంత వరకు ఎగరనిస్తాడు. ఎగరనిచ్చిన తర్వాత లాస్ట్లో ఒక్కసారిగా కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తాడు. ప్రశ్నించడం అంటే ప్రజల సమస్యల మీద పోరాడాలి. మాట్లాడటం అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. అంతేగాని పిఠాపురం పవన్ కళ్యాణ్, పిఠాపురం పీఠాధిపతి, చవట, దద్దమ్మ ఇలాంటి మాటలు ప్రశ్నించేటంట్లో భాగాలు ఉండవు. ఎప్పుడన్నా నీ గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే నిన్ను అభిమానించే నాయకుడిని మాట్లాడినప్పుడు, లేకపోతే నువ్వు అభిమానించే మతాన్ని కించపరిచినప్పుడు మాట్లాడతారు ఇటువంటి పదాలు. అంతేగాని మనం హైలైట్ అవ్వటం కోసం, మనం సోషల్ మీడియాలో మనకు మనమే బిల్డప్ ఇవ్వటం కోసం ఏమంటుంది, నా ఈక కూడా బేకలేదు. ఎందుకమ్మా నీ ఈక? ఏం చేసుకొని నీ ఈక నాకు అర్థం కావట్లా. ఎవరికి కావాలి నీ ఈక? నీ అలా మాట్లాడినాడే జైల్లో ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్కు బలైపోమాకండి. మీరు ప్రజల కోసం పోరాడితే, ప్రజల కోసం మీరు పోరాడాలనుకుంటే సబ్జెక్ట్ వేరేగా ఉంటుంది. నా ఏక బీకలేరు, నా ఇంటికి బీకలేరు. నీ ఏకలు ఏం చేసుకొని తాయెత్తులు కట్టుకుంటారు ఎవడన్నా? ఏం చేసుకోనమ్మా నీ ఏకలో? ఏక బీకలేరు, ఆకు బీకలేరు, ఏంది ఎన్ని మాటలు? ఒక ఆడపిల్ల రాజకీయాలు ఎలా చేయాలి? ఒక ఆడపిల్ల ఎంత హోందాగా గౌరవంగా విమర్శించాలి? ఎవడో స్క్రిప్ట్ ఇస్తే, ఎవడో డబ్బులు ఇస్తున్నాడు కదా అని మన ఇష్టాసారంగా మాట్లాడతామా? ఈకలు బీకేదేంటి, ఆకులు బీకేదేంటి, ఏంటి అసలు ఈ భాష ఏమిటి? నువ్వేమన్నా మాట్లాడడానికి నీకు అర్థం ఉందా? మళ్ళీ ఎవరైనా తిరిగి ట్రోల్ చేస్తే అమ్మో అయ్యో మమ్మల్ని అవమానం చేశారు, మా జాతిని అవమానం చేశారు. అసలు నాకు అర్థం కావట్లేదు. మీరేమన్నా జాతిని ఉద్ధరించే వాళ్ళ? జాతిని ఉద్ధరించేటువంటి వాళ్ళ మీరు? మీరు జాతి కోసం పనిచేస్తున్నారా? మరి జాతి కోసం పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు పనిచేస్తున్నారు? మీరు జాతి కోసం పనిచేస్తారు, జగన్ కోసం పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఇస్తాడు, రాజకీయంగా మమ్మల్ని పైకి తీసుకొస్తారని భ్రమల్లో మీరు బతుకుతున్నారు. అంత సీన్ లేదక్క. ఏమా ఇంకా బిల్డప్ ఏమే చెప్పుకుంటుంది. నాకు తెలిసి బహుశా ఏమే ఒకసారి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, ఆ ప్యాలెస్లో కలిసింది. అక్కడి నుంచి ఈమెకు కూడా లండన్ మందులు వాడాలేమో అనిపిస్తుంది. ఏమేమంటుందంటే వీళ్ళ కుటుంబం, వీళ్ళమ్మ అంటే కడుపులో ఉన్నప్పుడే ఏమో పోరాటాలు చేసిందంట వాళ్ళమ్మ. అందుకని ఆ పోరాట స్ఫూర్తి ఏమకి అబ్బిందంట. 10 తరాల నుంచి కూడా వీళ్ళు పోరాటాల్లో ప్రజల కోసం బతుకుతున్నారంటే ఏందక్క ఈ బిల్డప్? నీకు నువ్వే బిల్డప్ కొట్టుకొని, నీకు నువ్వే గ్యాస్ వేసుకొని, నీకు నువ్వే ఎలివేషన్స్ వేసుకొని, నీకు నువ్వే నీ అంతటో లేరనుకొని భ్రమల్లో బతికితే ఎట్లాగక్క? ఎట్లాగా? ఇప్పుడు చూడాడు పరిస్థితి ఏమైందో. ఆడు ఇంకా ఎంట్రీ ఎగ్జిట్ లేదు. ఇవాళ సర్పవరం రేపు మొదలు పెట్టుకొని ఇంకా వరసన పోతానే ఉంటే తిరుగుతూనే ఉంటాడు. వాడు ఇంకా అదే పనికి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి. మాట్లాడండి, తప్పు లేదు. ప్రశ్నించండి, తప్పు లేదు. ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, తప్పు లేదు. కానీ మీరేదో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని ఆశించేసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చావు, నీకే అంత ఉంటుంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చాడని నీకెవడు చెప్పాడు? మరి ఇదే రావణ్ అనేవాడు హైదరాబాద్లో ఉన్నాడుగా. మరి వాడు హైదరాబాద్లో ఉన్నాడు. తెలంగాణ రాజకీయాలు చూసుకోక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు ఎలుగు పెట్టాడు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నెగిటివిటీ ఇదే కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి నెగిటివిటీ కూడా ఇదే కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. తెలంగాణ వాళ్ళేమో పవన్ కళ్యాణ్కి తెలంగాణతో సంబంధం లేదంటారు, వీళ్ళేమో నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అంటాడు. అంటే మరి ప్రజలు ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి ఉండాలి, రాజకీయ నాయకుడు ఎక్కడ ఉండాలి అనేది వీళ్ళు అర్థం చేసుకో. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక రకంగా హైలైట్ అవ్వాలి. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అక్క. 1000 మంది జనసేన మహిళలు నీ మీద దాడి చేస్తే ఈ పాటికి కనీసం నీ మొహం మీద చూడటానికి కూడా కనీసం నేను అంటే మార్చురీలో కూడా పనికిరాని బాడీ అయింది. కాబట్టి అలాంటి ఎక్స్ట్రా మాటలు, అతి మాటలు, ఓవర్ బిల్డప్గా నీకు నువ్వే థింక్ చేసుకోవటం బంద్ చేసేయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత హుందాగా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, ఇంకోరి గురించి కావచ్చు, ఎక్కిరి మాటలు మాట్లాడి ఎచ్చర మాటలు మాట్లాడితే తిరిగి కౌంటర్ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ అనే స్థాయి నీదే, నీ బతికేంది, నీ లెవెల్ ఏంటి? లేకపోతే నేనేమంటున్నానంటే ఉద్యమం చేయి, ప్రజల సమస్యల కోసం పోరాడు, తప్పులేదు. కానీ కేవలం ఎవడో ఒకడికి రాజకీయ లబ్ధి చేకూర్చాలని మన పనికి మాలిన పనులు చేస్తే భవిష్యత్తు ఇలాగే ఉంటుంది.